నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రమాదాలు ఎవరికీ చెప్పిరావు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలి. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి. వాతావరణ మార్పులకు అనుకూలంగా ప్రజలు ఆహార పద్ధతులు మార్పు చేసుకోవాలి. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలి. బాపట్ల ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షులు మౌలా బేగ్. ప్రమాదాలు అనేవి ఎవరికి చెప్పిరావని, అందువల్ల తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించాలని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎస్పీబీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో హెల్మెట్పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా హెల్మెట్ ధరించని వారిపై అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2024వ సంవత్సరంలో 69 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, 101 మందికి చిన్న చిన్న గాయాలు అయ్యాయన్నారు. అదేవిధంగా 2025వ సంవత్సరంలో 85 మంది మృతి చెందారని, 110 మందికి గాయాలు అయ్యాయని, 2026వ సంవత్సరంలో ఇప్పటివరకు 15 మంది చనిపోవడం జరిగిందని, 52 మంది గాయాల పాలయ్యారన్నారు. హెల్మెట్ ధరించని వారి వద్ద నుంచి 1030 రూపాయలు వసూలు చేస్తున్నామని, హెల్మెట్ ఖరీదు 700 రూపాయలు ఉంటుందన్నారు. బండి ఆపిన తరువాత ఒక అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదాలు చూసినప్పుడు బాధ కలుగుతుందన్నారు. పోలీసు వారు ఉన్నప్పుడు హెల్మెట్ ధరించడం, పోలీసు వారు కనిపించకపోతే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజలు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పట్టణంలో మేము హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఏప్రిల్ నెల నుంచి మేము పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ హెల్మెట్ ధరించిన వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాము. ఈ హెల్మెట్ లేనందువల్ల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవటము, తర్వాత వికలాంగులుగా మారటం జరుగుతుంది. మేము ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా సరే చాలామంది ఇదేదో పోలీసు వాళ్ళకనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి 3-4 గంటలు హెల్మెట్ పెట్టుకోవటము, రిమైనింగ్ టైంలో హెల్మెట్ లేకుండా బయటకు వస్తున్నారు. అదేమని అడిగితే, సార్ ఇక్కడికే సార్ కూరగాయలు కొనుక్కుంటాం అనే టైంకి, లేకపోతే పొలం పోయి వస్తాను ఒక 2 కిలోమీటర్లకే సార్, అందుకని పెట్టుకురాలేదు సార్, ఉంది ఇంట్లో ఉంది అని చెబుతున్నారు. కానీ యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు చెప్పి రావండి. అది అనుకోకుండా సడన్గా జరిగే ప్రక్రియ. ఆ టైంలో మనం హెల్మెట్ ధరించకపోతే జరిగే నష్టము మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి ఉండకపోవచ్చు. ప్రతి వాళ్ళు అనుభవం తెచ్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనంటే అనుభవించిన వాడు ఉండడండి లోకంలో, పరలోకానికి వెళ్ళిపోతారు. మేము ఎన్నో రోజువారీగా ఎన్నో కేసులు చూస్తుంటాము. ఎన్నో మా లిమిట్స్లో ఎంతోమంది ఈ విధంగా హెల్మెట్ లేనందువలన చనిపోవటం జరుగుతుంది. కాబట్టి మేము కొద్దిగా ప్రజలకు ఇబ్బందికరంగా అనిపించినా సరే కొద్దిగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. అది దయచేసి అర్థం చేసుకోండి. మీ మంచి కోసమే మేము చెబుతుంది, మీ యొక్క ఇంట్లో వాళ్ళ మంచి కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాటిక్స్ చెబుతానండి. బాపట్ల సబ్ డివిజన్ వరకు 2024లో యాక్సిడెంట్స్ అంటే మెయిన్ యాక్సిడెంట్స్, మనిషి చనిపోయారు అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటాము. అటువంటి 69 జరిగాయండి 2024లో. నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్సే, చిన్న చిన్న దెబ్బలు తగిలినవి నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటాము. అటువంటి 101 జరిగాయి. అలాగే 2025కి వచ్చేటప్పటికి 85 యాక్సిడెంట్స్, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగి 85 మంది చనిపోయారండి. అంటే 110 మంది ఇంజురీస్ అయ్యాయి. సో ఈ 2026 మే నెల 5 నెలల్లో చూసుకుంటేనే 17 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగి 17 మంది చనిపోవడం జరిగింది. అలాగే టోటల్గా 52 మంది ఇంజురీస్ అయ్యారు. ఇవన్నీ మేము చూస్తుండేటప్పటికి మాకు బాధ అనిపిస్తుంది. సరే ఎంత చెప్పినా సరే జనాలకి ఇది కావటం లేదనే ఉద్దేశంతో హెల్మెట్ లేకపోవటం వల్ల మేము 1035 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుందండి.
కానీ హెల్మెట్ కాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ 700 to 800 రూపీస్. అప్పటికి మేము ఒక అవకాశం ఇస్తున్నాం. బండి ఆపిన తర్వాత గబక్కన పోయి కొత్త హెల్మెట్ కానీ కొనుక్కొచ్చుకుంటే మేము ఫైన్ ఇంపోజ్ చేయకుండా వదిలిపెట్టడం జరుగుతుంది. అది కూడా మా ఆఫీసర్స్ చెప్పాము. అయినా సరే చాలామంది ఆ విధంగా చేయటం లేదు. మాకు ఫైన్ ఇంపోజ్ చేయటం అనేది మా ధ్యేయం కాదు. గవర్నమెంట్ కూడా దేనివల్ల పెద్దగా ఆర్థికంగా ఏమి ఉండదు. కానీ మీకు తెలియజేయడం కోసమే మేము ఇవన్నీ చేస్తున్నాము. దయచేసి మీరు గమనించాలి. అందరూ హెల్మెట్స్ వాడి ప్రయాణించవలసిందిగా కోరుతున్నాం. ఇటీవల నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే క్యాంపెయిన్ కూడా తీసుకొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టవద్దు అనేది మేము స్లోగన్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్ యజమానులతో కూడా మేము మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. యజమానులు కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళు కూడా. సో దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ వేసుకొని పెట్రోల్ బంక్ పోండి. మీకు నిర్భయంతరంగా ఫుల్ ట్యాంక్ కూడా ఫిల్ చేస్తారు. లేకపోతే మటుకి వెహికల్లోకి పెట్రోల్ కొట్టడం అనేది ఉండదు. ఇదంతా మేము మీకోసం చెబుతున్నాము. చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిరస్మరణీయులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 137వ జయంతి సందర్భంగా మంగళవారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆంధ్ర గాంధీగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఖ్యాతికెక్కారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆంధ్రుడు దుగ్గిరాల అన్నారు. రామదండును ప్రారంభించి ప్రజలను జాగృతం చేశారన్నారు. చీరాల పేరాల ప్రజలను 11 నెలల పాటు ఏకతాటిపై నడిపించారని గుర్తు చేశారు. ఆయన త్యాగం నిరుపమానమైనదన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయటం, బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేయటం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ షేక్ సలీమా, వెలుగు ఏపీఎం దగ్గుపాటి సురేష్, సర్వేయర్ లక్ష్మీనారాయణ, గుడిపూడి సర్పంచ్ హనుమాన్జీ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణయ్య మరి చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో మొట్టమొదటిగా ముందడుగు వేసి మరి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన మరి ఆ రోజున చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆయన చేసిన కృషి గొప్పది. అటువంటి మహనీయుడి జయంతి ఈరోజు. ఆయన ఆంధ్ర గాంధీగా గుర్తింపు పొందారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి ఆంధ్రుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రరత్నకు ఆయన బిరుదిచ్చారు. రామదండును ఏర్పాటు చేశారు. ఆయన బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేసుకున్నారు. ఇక్కడ చదివారు, మన పక్కనే ఉన్న బోర్డు స్కూల్లో. అలాగే తాలూకా ఆఫీసులో, బాపట్ల తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేశారు 1909వ సంవత్సరంలో. కేవలం కొద్ది కాలం, ఒక 6 నెలలు పనిచేశారు. తర్వాత బారెట్ల దూరడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు. చిన్న వయసులోనే జీవితాన్ని చాలించారు. బతికేందుకు కొద్ది కాలమైనా సార్థకమైన జీవితం, దేశం కోసం త్యాగం చేశారు. ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది. అటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం మన కనీస చట్టసభల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని ఆర్జేడీ జాతీయ స్పోకెన్ పర్సన్ డాక్టర్ కాంచన యాదవ్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని దర్శి పెద్దమస్తన్ నగర్లో గల శ్రీకృష్ణ మందిరం కళ్యాణ మండపంలో ఓబీసీ రిజర్వేషన్ ఆవశ్యకత అనే అంశంపై యాదవ్స్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, ఆర్జేడీ జాతీయ స్పోకెన్ పర్సన్ డాక్టర్ కాంచన యాదవ్లు పాల్గొన్నారు. బాపట్ల యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ జిల్లా అధ్యక్షులు మీద శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్ తరాల కోసం ఉద్ధరించిన బీసీల ప్రైవేట్ బిల్, ఓబీసీ రిజర్వేషన్ అనే అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఓబీసీ లాంటిది మనకు సీట్లు పోవచ్చు, కానీ అదే మనకి రిజర్వేషన్ ఉంటే నచ్చినట్లు ప్రతి పార్టీ కూడా మనకే 27% ఇవ్వాలి. గట్టిగా వ్యతిరేకించే పార్టీలు కూడా లేవు అన్నారు. విషయాన్ని మొదట్లో ప్రస్తావించింది 1992లో కేపీ రెడ్డి యాదవ్ పార్లమెంట్లో ఆ రోజే ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాబట్టి ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోతోంది. ఒకవైపు
వేల కోట్ల నాయకులు వచ్చి పోటీ చేస్తున్నారన్నారు. అదే రిజర్వేషన్ ఉంటే ఒక బీసీ ఎగరేసిన బీసీ ఉంటాడు. అప్పుడు రిజర్వేషన్ అవసరం కాబట్టి రిజర్వేషన్ మనం అడగాలి. కాబట్టి దానికోసం ఇంకొక ఉద్యమం అనేది మొదలు పెట్టడం జరిగిందన్నారు. గతంలో మొదలైనటువంటి ఉద్యమాన్ని మళ్లీ బలోపేతం చేసి ఆ రోజు ఏదైతే కేపీ రెడ్డి యాదవ్ మొదలుపెట్టారో అదే ఉద్యమాన్ని బలోపేతం చేసి రేపు ఆగస్టు 7వ తారీఖున ఢిల్లీలో ఇలాంటి పెద్ద ఇంటెలెక్ట్స్తో మీటింగ్ పెట్టబోతున్న యోగేంద్ర యాదవ్తో ఇంకా పార్లమెంట్లో ఉన్నటువంటి సీనియర్ బీసీ నాయకులు అందరితో ఢిల్లీ మీటింగ్లో పెట్టబోతున్నామని తెలియజేశారు. కాంచన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశంలోని కార్యాలయాల భవిష్యత్తును నిర్ణయిస్తున్న వారు ప్రధానంగా ఓబీసీ అన్నారు. అయినప్పటికీ తమకు సరైన ప్రాతినిధ్యం కోసం ఓబీసీలు ఇప్పటికీ పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఓబీసీలకు మరింత కష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బాపట్ల ఏసీ కాలేజ్ డీన్ డి విష్ణుశంకర్, వై రోహిత్ యాదవ్, కుడిశరత్ కృష్ణారావు, వీరచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీలకి చట్టసభల్లో తగినంత ప్రాతినిధ్యం లేదు. అది రాను మరి తగ్గిపోతుంది. ఇంకా ఉండటం పెరగాల్సింది పోయి తగ్గిపోతూ ఉంది. మన సామాజిక న్యాయం అంటే ఏం చెప్పుకుంటాము? అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించి మనం ఆస్తులు పంచమని అడగట్లేదు, సమానంగా ఆస్తులు పంచమని చెప్పి మనం అడగట్లేదు, సమానంగా అవకాశాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. అయితే ఆ అవకాశాలు కూడా మనకి ఇవ్వటం లేదు. ఒకటేంటంటే మనం కూడా సరి అయిన రీతిలో అడగట్లేదు. మన వైపు నుంచి కూడా కొంత తప్పు ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లో 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు పెట్టింది. అయితే వాళ్ళ చట్టసభలో రిజర్వేషన్ ఎంత ఉన్నాయి? కేవలం 22% మాత్రమే ఉన్నాయి. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, 22. ఇంకా 28% ఖాళీ ఉంది. అది మనం అడిగితే ఎందుకు ఇవ్వరండి? 28% మనం తెచ్చుకోవచ్చు కదా. సరే మనం 52% ఉన్నామో 60% అది తర్వాత. ఆ 27% అన్న మనం తెచ్చుకుంటే మిగిలిన కొంతమంది 15%, 10% ఓపెన్ కాంపిటీషన్లో గెలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు మన రేషియో వచ్చేసి దాదాపు 40% దాకా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అవి లేకపోతే ఈరోజు అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ఎక్కడ తీసుకున్నా కూడా 20% దాటట్లేదు బీసీలు వచ్చేసి. ఒకటేంటంటే ఒక చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఉంటే ఏ పార్టీ అయినా కూడా మనకి ఇవ్వాల్సిందే. పార్టీ ఈవెన్ ఓవైసీ పార్టీ కూడా మనకి ఇవ్వాలి. అందరికీ నేను ముస్లింకి ఇస్తానంటే కుదరదు. ఆయన కూడా ఓబీసీలకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో ఇది 2-3 సార్లు వచ్చి ఉన్నారు ఆల్రెడీ. విజయవాడ, గుంటూరులో కూడా సమావేశాల్లో, సెమినార్లో పార్టిసిపేట్ చేశారు. ప్రసంగించినందుకు I thank Dr. Kanchana Yadav garu for your time and addressing the gathering at Bapatla on OBC reservations. And also thank Mela Srinivasarao gariki ee సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ a leader Sri KP Radaya Yadav MP in 1992 he demanded that OBC category should be given the reservation in the parliament, should be given the reservation in state assemblies, should be given the reservation not only the parliament and state assemblies but also in the Rajya Sabha. And now I can think why he wanted the reservation in the Rajya Sabha as well, because the person who is maybe businessman and have the power, have the money, he can buy the seat, and everybody knows that. This is the truth of our Indian politics, and his idea to give the reservation in the Rajya Sabha is very, very important, so that the OBC, the largest community of our country, can enter into the Rajya Sabha, can speak into the Rajya Sabha, and can raise the voices of the backward classes in the Rajya Sabha. And similarly, in India, only 6 states have the legislative council. I think not every state have the legislative council. So where the state which have the legislative council must give the reservation to the OBC's categories. జిల్లాకు ఒక వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని బాపట్ల ముస్లిం సమైక్య వేదిక వైస్ ప్రెసిడెంట్ మౌలా బేగ్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో 20% ముస్లింలు చాలా వరకు తమ వెంటే నడుస్తూ ఎన్నికలలో అందరూ కలిసి కృషి చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ వంతు సహకారం అందించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా మండలాల్లో విస్తరించి ఉన్నామన్నారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు, కొన్ని లక్షల ఎకరాల భూములు, ఇళ్ల స్థలాలు, ఇతర నిర్మాణాలు జరిగి ఉన్నాయని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కొరకు సత్వర న్యాయం కోసం 3 విభాగాలుగా విభజించి కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. కొందరు ముస్లిం ఆస్తులను అనుభవిస్తూ ప్రైవేట్ వక్ఫ్ ఆస్తులు తమదని ఆస్తులు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తూ వారి జీవనోపాధికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఒక పేదవాడు ఒక లాయర్ను తీసుకువచ్చి శ్రీకాకుళం నుంచి కర్నూలు ఇతర జిల్లాల నుంచి న్యాయం కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. న్యాయం అనేది ప్రతి పేదవాడికి చేరాలని, ఆ సిద్ధాంతం నెరవేరాలంటే ప్రతి జిల్లాకు ఒక జడ్జికి అధికారం ఇస్తూ లేక అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలు కోర్టు హాజరు కావాలన్నా కక్షిదారులకు కాక ప్రభుత్వ ఉద్యోగులకే కాక మరియు ఇలా వల్లీలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్య అధ్యక్షులు షేక్ అల్లాబక్షి, ముస్లిం సమైక్య బాపట్ల అధ్యక్షులు జిలానీ, సెక్రటరీ మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగా వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు 3 జోన్లుగా విభజించి కర్నూలులో, అమరావతి, విశాఖపట్నంలో ఏర్పరిస్తే ముస్లిం పేద వారికి సమయానుకూలం చేకూరుతుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది, న్యాయం కూడా ఎమ్మటే జరుగుతుంది. కాబట్టి వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టును 3 జోన్లుగా విభజించి ముస్లిం సమాజానికి న్యాయం చేయవలసిందిగా, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, చీఫ్ జస్టిస్ గారిని కోరుచున్నాం. ఈరోజు న్యాయం అనేది ఖరీదుతో కూడుకున్న పని అయిపోతుంది. ఎందుకంటే మనం హైకోర్టు బెంచ్ని కర్నూలుకి ఏర్పాటు చేయడానికి కక్షిదారులకు కష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కొన్ని లక్షల ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. అంతేకాకుండా వక్ఫ్ స్థలాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఏమవుతుందంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు వ్యాజ్యాలు వేయడానికి కర్నూలు వెళ్తున్నారు. ఎవరైతే 50-60 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇల్లు తర్వాత కొట్టల్లో కానివ్వండి నివసిస్తున్నటువంటి కక్షిదారులు ఈ రోజున మనం కర్నూలు దాకా వెళ్ళాలంటే ఒక శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు 14 గంటలు రాను పోను 28 గంటలు జర్నీ అవుతుంది. ఒక న్యాయవాదిని తీసుకొని కోర్టుకు వెళ్ళి అక్కడ వాయిదా పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడండి. అదేవిధంగా కక్షిదారు సాక్షులను తీసుకెళ్ళాలి, లాయర్ని తీసుకెళ్ళాలి, డబ్బు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను కొట్టును ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తుంటే అది వక్ఫ్ బోర్డు కాదా అనే తీర్మానం చేసే వరకు కోర్టు చుట్టూ తిరగాలి. కాబట్టి న్యాయం అనేది చాలా దూరం అయిపోతుంది. అంతేకాకుండా లక్షలతో కూడుకున్న పని అవుతుంది. అదేవిధంగా అందుకని మన ప్రభుత్వం వారు ప్రతి ఒక్క జిల్లాకి జిల్లా జడ్జిని కానీ స్పెషల్ కోర్టుని కానీ ఏర్పాటు చేసి వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. లేని ఎడల 2-3 జిల్లాలకు కలిపి ఒక ట్రిబ్యునల్, లేకపోతే అమరావతిలో ఒక బెంచ్ ఒక ట్రిబ్యునల్, అదేవిధంగా వాల్టర్లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంత ఉంది. లేకపోతే పేదలు చాలా నష్టపోతారు, తన వ్యాజ్యాన్ని నడుపుకోలేరు, కక్షిదారులు చాలా బాధపడతారు. కాబట్టి నా విన్నపం ఏంటంటే దీన్ని ప్రభుత్వం వారు తక్షణ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వాతావరణ మార్పులకు అనుకూలంగా ప్రజలు ఆహార పద్ధతులలో మార్పులు చేసుకోవాలని బాపట్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ అన్నారు. అయితే సెలవు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలా పాల్గొని ప్రసంగించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలో నుండి బయటకు రావద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అత్యవసర సమయంలో బయటికి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వడదెబ్బ సోకిన వారు తరచూ మజ్జిగ, నీరు తీసుకుంటూ ఉండాలని, వాటితో పాటు తాజా పళ్ళు తీసుకోవడం మంచిదన్నారు. ఎక్కడ పడితే అక్కడ నీరు తాగవద్దని సూచించారు. ఈ మధ్యకాలంలో మనకి మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, క్లైమేట్లో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఎండ, ఒక్కోసారి ఏమో ఒకటి క్లైమేట్ చేంజ్ చాలా ఈదురుగాలు వానలు వస్తున్నాయి. బట్ ఏంటంటే ఇంకా హీట్ వేవ్ అయితే తగ్గలేదు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, అలాగే క్రానిక్ డిసీజ్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నా సరే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ 11 to 4 బయటికి రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. ఒకవేళ వచ్చేటట్లయితే తప్పనిసరిగా టోపీ కానీ లేకపోతే గొడుగు కానీ
పెట్టుకుని రావాల్సిందే. చిన్నపిల్లలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించరు. ఎందుకంటే తిరిగిన వాళ్ళకి చాలామంది డీహైడ్రేషన్ గురవుతున్నారు. అలానే మొండిగా తిరిగేసి సిక్ అయిపోయి మన దగ్గరికి ప్రెజెంట్ అవుతున్నారు. హాస్పిటల్కి వస్తున్నాయి కేసెస్. ఎలా వస్తున్నాయంటే ఏమి మాట్లాడలేని పరిస్థితిలో వస్తున్నారు. ఒక 2 సెలవులు పెట్టినా కానీ వాళ్ళ విషయాలు చెప్పలేకపోతున్నారు అనమాట. సో హీట్ వేవ్ తగ్గిందని చెప్పడానికి లేదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏం చేయాలి? సో మీకు తెలిసిందే, డీహైడ్రేషన్ తగ్గడానికి మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. తరచుగా నీళ్ళు తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ కానీ లేకపోతే కొద్దిగా సాల్ట్ వేసిన లెమన్ వాటర్ కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉండాలి. ఫ్లూయిడ్స్ ఉన్నారు మెయిన్, మనకి ఫ్లూయిడ్స్ ఆర్ ద బెస్ట్ థింగ్. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, అందుబాటులో ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. కూల్ డ్రింక్స్, కెఫీన్ ఉన్న కాఫీస్ కానీ, కెఫీన్ రిచ్ ఫుడ్స్ కానీ, కాఫీ లాంటివి మాట అవాయిడ్ చేయండి. బయట ఫుడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, పర్టికులర్లీ స్పైసీ ఫుడ్స్. సో హోమ్ ఫుడ్స్ తీసుకోండి, నిల్వ ఉన్నాయి కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. ఫ్లూయిడ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రము ఎలాంటిగా ఉండాల్సిందే. అలాగే ఎక్కడి వరకు అక్కడ నీళ్ళు తాగవద్దు. క్లైమేట్ చేంజ్ మూలంగా కొద్దిగా వాటర్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వీటి మూలంగా డయేరియా లాంటి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఒకవేళ వాటర్ కంటామినేట్ అయ్యి అనుకున్నట్లయితే మాత్రం కాచలాచి నీళ్ళు తాగండి. ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించి భూసారాన్ని కాపాడే పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానమే ప్రకృతి వ్యవసాయమని ఐసీఆర్పీ కార్యకర్త నాయుడు రాణి అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో వేరుశనగ భూమిలో పిచికారీ చేసేందుకు జీవామృతంను తయారు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన వనరులు జీవామృతం, ఘన జవామృతం, వేపపిండి ఉపయోగించి ఖర్చులను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చన్నారు. తద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గరిగంటి సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. గరిగంటి సుబ్రహ్మణ్యం గారి ఫీల్డ్కి జీవామృతము, నా ఓన్ ఫీల్డ్కి జీవామృతము కలుపుతున్నాము. ఇది శనగపిండి, బెల్లము, పుట్టమట్టి, శనగపిండి, ఆవు పేడ, ఆవు మొత్తము కలుగుతుంది. ఇది ఏంటంటే 15 రోజులకు ఒకసారి మనం భూమికి వేరుశనగకి ఇస్తే గ్రోత్ బాగా వస్తుంది, భూమి సారవంతంగా తయారవుతుంది. అట్లాగే పప్పు దినుసులతో ఏ పప్పులైనా పర్వాలేదు, పప్పు దినుసులతో చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఈ వేరుశనగకి బియ్యం కడుగు నీళ్ళు, పప్పు నీళ్ళు, అట్లాగే పుల్లటి మజ్జిగ, ఈ జీవామృతము కలిపి 15 రోజులకు ఒకసారి మనం చేస్తే బాగా గ్రోత్గా పనిచేస్తుంది అన్నమాట. నాయుడు రాణి గారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తాం, జీవామృతం చేసాము. అక్కడ మా ఇంటి దగ్గర కూడా మామిడి మొక్కలు ఉన్నవి, వాటికి కూడా మళ్ళీ చేసి పోస్తున్నాం. అది వరకు 2 సార్లు వేసామండి, మొక్కలు బాగున్నాయి. ఏటీఎం చల్లారు, అవి కూడా బాగా వచ్చాయి. ఇంకా వారికి పిఎండి విత్తనాలు కూడా బాగా వచ్చినాయండి. నెక్స్ట్ ఇంకా మామిడి చెట్లకు కూడా జీవామృతం చేసి పోద్దాం అనుకుంటున్నాం. బాపట్ల మండలం కొండబోట్లవారిపాలెం గ్రామంలో గత 5 రోజులుగా జరుగుతున్న గ్రామ దేవత శ్రీ కొండలమ్మ అమ్మవారి కొలుపులు ముగిశాయి. గ్రామస్తులు కొండలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నున్న వీరాంజనేయులు, పర్వతరెడ్డి శ్రీనివాసరావు, రామాంజనేయులు, కోనపరెడ్డి రాంబాబు, పల్లప్రోలు బాబు, ఛత్ర వెంకటేశ్వరరావు, నున్న ఆంజనేయులు, పల్లప్రోలు శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. 16వ సిడిమాన్ మహోత్సవ కార్యక్రమం కొలుపులో భాగంగా ఈరోజు మన దేవస్థానం సన్నిధిలో అశేష భక్తజన సమూహంతో గ్రామస్తుల సహాయ సహకారాలతో అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో భారీ ఎత్తున జరుగుతున్నది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి 50 మంది అశేష భక్త జన సమూహం ఇక్కడ నుండే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ వచ్చి అమ్మవారి మహత్తర ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇది 16వ సంవత్సరం. మేము సిడిమాన్ మహోత్సవ కార్యక్రమం బిగిన్ చేసి 16వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇట్లాగే అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. మరి మా పెద్దల యొక్క సహాయ సహకారాలతో, గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నెరవేరుస్తుంది కనుక అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తాం. బాపట్ల పట్టణానికి చెందిన కేర్ డెంటల్ అధినేత పెండెం సందీప్ సోదరుడు డాక్టర్ పెండెం ప్రత్యూష్ 2024 యూపీఎస్సీ ఫలితాలలో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 797 ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడింది. ఈ సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
పట్టణానికి చెందిన యువకుడు ఐపీఎస్గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు యువత ప్రత్యూష్కు అభినందనలు తెలిపారు. శిక్షణ అనంతరం రాష్ట్రంలో సేవలు అందించనున్న ప్రత్యూష్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బాపట్ల పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదాలు ఎవరికీ చెప్పిరావు, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలి. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి. వాతావరణ మార్పులకు అనుకూలంగా ప్రజలు ఆహార పద్ధతులు మార్పు చేసుకోవాలి. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలి. బాపట్ల ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షులు మౌలా బేగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.